లగిచెర్ల సురేష్ ఎక్కడ? వారం రోజులుగా దొరకని ఆచూకీ. వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు. పోలీసులకు ఛాలెంజ్గా మారిన ఇష్యూ. ఆయన్ను పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. అధికారం కోల్పోవడంతో రైతులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్. అన్ని కలిపి రాసుకొచ్చింది. అన్ని సమస్యలను, ఒక్కొక్క సమస్యను అన్నిటిని కలిపి ఇక్కడ ఒక వార్తగా రాసుకొచ్చింది. ఇక్కడ టైటిల్ లగచెర్ల సురేష్ ఎక్కడ అని రాసినప్పటికీ ఇక్కడ ప్రభుత్వాన్ని స్థిరపరిచే కుట్ర బీఆర్ఎస్ ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్, రామచంద్ర నాయక్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ టైప్ ఇట్టున్నది. నిజానికి ఇప్పుడు లగచెర్ల సురేష్ను పోలీసులు పట్టుకున్నారా? లగచెర్ల సురేష్ పరారీలో ఉన్నాడా? నిజంగా లగచెర్ల సురేష్ ప్రాణాలతోటే ఉన్నాడా? లేకపోతే లగచెర్ల సురేష్ని పోలీసులే ఇప్పటికీ మరి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ ఇంకేమన్నా నిజాలు రాబట్టాలను ఆయన మీద ఆకృత్యాలు చేస్తున్నారా? అసలు ఈ లగచెర్ల సురేష్ ఎక్కడున్నాడు? ఓ సామాన్య కార్యకర్త రాష్ట్రం దాటి ఊరు దాటిపోయిందంటే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడున్నది? ఎటు చూసినా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కనబడుతున్నది. ఒకవేళ సురేష్ని నిర్బంధించి పోలీసులు హింసిస్తే అదొక నేరం. ఈ ప్రభుత్వం ఎలాంటి భయానకమైన అరాచకత్వం చేస్తున్నది తెలిసిపోయింది. ఒకవేళ లగచెర్ల సురేష్ ఆ లగచెర్ల నుంచి పారిపోయిందంటే పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయినట్టే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయినట్టే. ఎటు చూసినా వెనుక చూస్తే గొయ్యి, ముందు చూస్తే నొయ్యి అన్నట్టున్నది ఈ కాంగ్రెస్ పాలకుల పరిస్థితి, ఈ పోలీసుల పరిస్థితి.